హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈరోజు మన వీడియోలో ఏం చేయబోతున్నామంటే, మీ అందరికీ తెలుసు మన ఫ్రాంక్లిన్ అయితే కొత్త ఇల్లు, కొత్త గ్యారేజ్, అందులో కొత్త కార్ కూడా ఉంది. ఆ కొత్త కార్తో ఇప్పుడైతే మనం రేసింగ్ అయితే చేయబోతున్నాం. పదండి. నేను మొన్న అయితే మన ఫ్రెండ్కి అయితే చెప్పాను అనమాట, కొత్త గ్యారేజ్ తీసుకున్న రోజే ఏమైనా రేసింగ్లు ఉంటే కొంచెం చెప్పని. వాడు కూడా పెద్ద రేసరే గైస్. అయితే ఇప్పుడైతే చెప్పాడు అనమాట ఈరోజు ఉందని. పదండి, మనం అయితే నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం. వెళ్ళి ఆ రేసింగ్లో పార్టిసిపేట్ చేసి మన ఫ్రెండ్ కూడా ఉంటాడు గైస్. పదండి. ఓకే, ఇప్పుడేమో డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. మన ఫ్రెండ్ కూడా ఉంటాడు, వాడితో కూడా మేము రేసింగ్ చేసి వాడితో గెలవాలి గైస్. అప్పుడు కొంచెం మన పరువు పోకుండా అయితే ఉండిద్ది. పదండి, దేంట్లో వెళ్దాం? కారు, బైక్లో వెళ్దాంలేండి, కొంచెం బాగా చూసినట్టు ఉండిద్ది వ్యూ. కార్లో వెళ్తే అంతగా ఏం కనపడదు కాబట్టి వెళ్ళిపోదాం. లొకేషన్ కూడా పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు. పదండి, ఇంకా వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అక్కడ అయితే గైస్ నేను ఫస్ట్ టైం అయితే రేసింగ్లో పాల్గొంటున్నా. నాకు కూడా తెలియదు అసలు, ఆ ట్రాక్ తెలీదు, ఎలా ఆడాలో కూడా తెలీదు. మనం కార్ కూడా కొంచెం ఓవర్ స్పీడే గైస్. అది నేను మొన్న చూస్తే అసలు నిజంగా వెళ్తుంది రాకెట్ లాగా. కొంచెం చూసుకొని కంట్రోల్ చేయాలి గైస్. ఇంతలోకి మనం అయితే గోడను తాకేసి పడ్డాం. ఓ షెట్, చూడండి గైస్, రక్తం అయితే బండికి కూడా అయింది బండికి కూడా. తర్వాత సర్వీసింగ్ ఇద్దాంలేండి. పదండి, ఫస్ట్ వెళ్ళి రేసింగ్ అయితే చేయాలా. అది కొంచెం దూరమే. పదండి, అక్కడికి వెళ్ళినా చూద్దాం. అసలు నాకైతే ఫస్ట్ టైం గైస్ నేను అయితే రేసింగ్ చేస్తున్నా, చూద్దాం ఎలా ఉండిద్దో. ఫస్ట్ రేసే బెస్ట్ రేస్గా అయితే చేయాలా రేసింగ్. కార్ రేస్, అది కూడా చాలా ప్రొఫెషనల్స్ వస్తారు రేస్ దాంట్లో. మనం బిగినర్. చూద్దాం, ట్రై లెవెల్ మై బెస్ట్. పర్వాలేదు, ఇలాంటి ఇంకా అలవాటు అవుతుంటే అది చేయొచ్చులేండి. ఆగండి, ఇక్కడైతే మన ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు గైస్ ఇక్కడ. ఆగండి, వీడితో మాట్లాడి వెళ్దాం. పదండి. ఇక్కడైతే ఏం చేస్తున్నాడు మరి? ఇక్కడ కెమెరా పట్టుకొని ఉన్నాడు. వాడే గైస్, ప్రీవియస్ వీడియోలు చూసినట్టే కెమెరా మ్యాన్ వీడే. ఆగండి, పిలుస్తున్నాడు నన్ను కూడా. గైస్, ఈ ఇంట్లో అయితే ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఉన్నాడంట. ఆ బిజినెస్ మ్యాన్ ఫోటో ఇప్పుడు వీడియో అయితే తీయాలంట. పదండి వెళ్ళిపోదాం. అదిగోండి గైస్, వీడి పని ఏంటంటే ఇలా బిజినెస్ మ్యాన్ ఇంట్లోకి వచ్చి తప్పు పనులు చేస్తారు గైస్ వీళ్ళు. స్మగ్లింగ్ అలాంటివి చేసినప్పుడు ఈడొచ్చేసి తీసి బ్లాక్మెయిల్ చేస్తాడు అనమాట. ఈడు చేసి డబ్బులు తీసుకుంటాడు. ఈడు మామూలుడు కాదు, ఈడు దొంగనగాడు గైస్. ఈడు చూస్తున్నారు కదా, నిన్న కూడా ప్రీవియస్ వీడియోలో అక్కడ కార్, పెద్ద కార్, బ్లాక్ కలర్ కారు, దాంట్లో ఏదో అవుతుంది, అదే బిజినెస్ డీల్. దాన్ని ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అయితే తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాడు గైస్ చిన్నగా. ఇక్కడ ఏం చేయాలో చూద్దాం. వెళ్ళి పెద్దోడు గైస్, అదిగోండి ఉన్నోడే వీడు. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇల్లు. చూస్తున్నారు కదా, వెళ్తుంటే వస్తూనే ఉంది ఇటు అనుకుంటా. ఓకే, ఇటు వాటితో ఫాలోఅప్ అవుదాం మనం. ఇంకా చూడండి గైస్, ఇంకా వెళ్తుంటే ఇంకా వస్తూనే ఉంది. అటొక స్విమ్మింగ్ పూల్ ఇల్లు, ఇటు ఒక స్విమ్మింగ్ పూల్ ఇల్లు. ఓ చాలా పెద్దదే గైస్ ఇది. ఇంకాడికి రా నువ్వు. ఇక్కడికి అనుకుంటా వచ్చేసాం మనం. దీన్ని అనుకోవాలి అనుకుంటా. అది చూడండి ఎలా వెళ్తున్నాడో, అవన్నీ చూద్దాం. ఆల్ రైట్, అయితే ఇప్పుడైతే తీసేసామన్నమాట ఒక ఫోటో. వాళ్ళకైతే అర్థమైపోయింది, అందుకని మమ్మల్ని ఇలా వెంబడిస్తున్నాడు. అందుకని వీడి కార్లో అయితే వెళ్దాం. పదండి, వీడి కార్ అయితే ఎక్కుదాం. చలో. ఓకే, ఇక్కడైతే ఒక అమ్మాయి ఉంది గైస్. ఆ అమ్మాయికి ఇప్పుడు రికార్డ్ చేయాలంట. చూద్దాం కరెక్ట్ వచ్చిద్దో రాదో. కదగండి, ఈ కార్లోనే ఉంది. జూమ్ చేద్దాం. ఓ షెట్, రావట్లేదు గైస్. ఓకే ఓకే, తిప్పు చూడండి గైస్, కెమెరాకి మొహం అయితే కనపడకుండా ఇటు తిప్పుతుంది స్టీరింగ్. అందుకని సరిగ్గా రాట్లా. ఇవ్వండి, కరెక్ట్గా పెట్టినా కూడా అటు ఇటు కదులుతుంది. ఓకే ఓకే, షెట్. కొంచెం ఒక 5-10 సెకండ్స్ అన్నా అలా ఉండాలి గైస్. కరెక్ట్ మొహం అయితే క్యాప్చర్ అవ్వాలి దీంట్లో. అప్పుడైతే ఇంకా మన రేసింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇదైతే కొంచెం సేపు కూడా అసలు మొహమే కనపడిన ఇట్లా. ఓకే, వీడొకడు ఎటు పడితే అటు తిప్పుతున్నాడు కారు, స్టీరింగ్ ముందులే అని చేతిలో. ఓకే, చూద్దాం, మనమైతే ట్రై చేద్దాం గైస్. దగ్గరికి వచ్చింది, ఇక్కడ తిద్దాం. ఆ షెట్, దూరం వెళ్ళిపోయింది. అగండి, ఇటు తిప్పుదాం.
చూడండి గైస్ ఎలా అయితే తిరుగుతుందో అటు ఇటు అసలు కుదురుగా అయితే నడపట్ల కారు. తన మొహం ఏడ క్యాప్చర్ అయిద్దాం అని అనుకుంటా. చూద్దాం. చేసేదేమో దొంగ పనులు, మరి ఎందుకు ఇంత భయపడడం. చేసేదేమో ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు గైస్, ఎవరు కలిదీరు. వీడు మాత్రం కలిస్తూనే ఉంటాడు మనోడు. ఓకే షెట్, మొహం అయితే కొంచెం కనబడింది అంతే. వాళ్ళే దాన్ని గుద్దేసుకున్నారు అనమాట. ఇంక అయిపోయింది, ఏది తీసేసాం, క్యాప్చర్ అయితే తీసేసాం కాబట్టి క్యాప్చర్ అయితే అయింది. ఓకే అయిపోయింది. ఇంకా మమ్మల్ని ఇక్కడైతే వదిలేస్తే వెళ్దాం. ఆపరా, ఇంకా నేను ఇక్కడ దిగేస్తాను, వెళ్ళిపో. నీ పని ఏదో నువ్వు చేసుకో, నా పదే నేను చేసుకుంటా. అదిగో నీ కెమెరా తీసుకుంటున్నాడు గైసాడు. ఓకే ఏం చెప్తున్నానంటే విని చెప్తా. ఓకే వీడైతే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూసిన విషయం ఎవరికి చెప్పాకు బయట. నీకెంత కావాలంటే నేను ఇస్తా, తర్వాత ఫోన్ చేయి నాకు, నేనే ఫోన్ చేస్తా నీకు. కొంచెం సేపు ఆగిన తర్వాత నువ్వు మాత్రం ఎవరు చెప్పాకు అంటున్నాడు. ఇప్పుడు మనం రేసిన దగ్గరికి వెళ్దాం. ఎలా అంటే ఫస్ట్ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలి మనం. గ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే చాలాసేపు పట్టిద్ది. అందుకని సారీ బ్రదర్, నీ బైక్ తీసుకెళ్ళినందుకు. పదండి, ఇక్కడైతే ఒక బ్రదర్ది బైక్ అయితే తీసుకున్నాం మనం. కొంచెం ముందులోకి వెళ్దాం, ఆగండి. ఇక్కడైతే లొకేషన్ ఆపి బండి లొకేషన్ అయితే పెట్టుకుందాం మనం మన గ్యారేజ్ దగ్గరికి. ఆల్ రైట్ పెట్టేసుకున్నాం అనమాట. ఓ షెట్, ఫ్లాష్ మ్యాన్ లాగా అయితే వచ్చేసాం గైస్ మనం. చూసుకోవాలా, చిన్న టచ్ అయింది అంతే గైస్. చూడండి ఎంత దూరం వచ్చి పడ్డామో, అసలు చాలా ఘోరం గైస్. ఫ్రాంక్లిన్ ఏంది వాళ్ళ చాలాసార్లు పడ్డాడు. పదండి, ఏం కాదులేండి, సరే కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేద్దాం మనం. మన గ్యారేజ్ అయితే చాలా దూరం ఉంది గైస్, ఏదో అనుకున్నాను నేను. అదేందో చాలా దూరం ఉన్నా కానీ మంచి గ్యారేజే కొన్నాం గైస్ మేము, ఆలోచించి కొంచెం. ఎనీవే వెళ్దాం, ఏం కాదులేండి. హెల్మెట్ పెట్టుకోవాలా. పదండి, చాలా దూరం అయితే ఉంది అది, ఏం కాదు. రేసింగ్లో గెలవాలా, మన ఫ్రెండ్ ముందర పరువు అయితే తీసుకోకూడదు మనమే. చూడండి గైస్, వీడు మీరే చూశారు కదా, నేను అటు వెళ్తుంటే వీడు వచ్చాడు నా గల్లి. ఇలా ఉంటారు గైస్ లాస్ ఏంజలస్ పీపుల్. వీళ్ళంతే, ఇంకా ఎంత చెప్పినా వీళ్ళు మారరు. ఎనీవే మనమైతే మన గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చలో వెళ్ళిపోదాం మనం. ఇంకా ఈ గ్యారేజ్లోకి వెళ్ళి మన కార్ని తీసుకొని అయితే వద్దాం. అదండి, ఇక్కడైతే పార్క్ చేద్దాం. అంతలోకి పార్క్ అయితే చేసాం మనం. నైట్ కూడా అవుతుంది గైస్ ఇక్కడే. మళ్ళీ కొంచెం దూరం అయితే వెళ్ళి ఫస్ట్ మన ఫ్రెండ్ అయితే కలవాలా. వాడికి తెలుసు అనమాట ఆ రేసింగ్ ఎక్కడ జరుగుతుందో. మళ్ళీ వాడితో వెనకమాల వెళ్ళాలి మనం. పదండి, ఇదిగోండి ఇదే అనమాట మన కారు. మొత్తం కండిషన్ మొత్తం చూసా గైస్, బాగుంది. మొత్తం చూశాను అనమాట ఈ కండిషన్. బ్రేక్స్, హార్స్ పవరు, మొత్తం లైట్, స్టీరింగ్ పవర్ అని మొత్తం చెక్ చేస్తే మంచిగానే కండిషన్లో ఉంది. అందుకని రేసింగ్ అయితే ఒప్పుకున్నాను అనమాట మనోటితో. పదండి, టైర్స్ కూడా కొత్త వేయించాను నేను. ఇప్పుడు చూద్దాం ఎలా జరిగిద్దో, మీరు కూడా చూద్దు కానీ ఈ కార్ ఎలా పర్ఫార్మెన్స్ చేద్దో. పదండి, మనం ఇప్పుడు మళ్ళీ మన ఫ్రెండ్ ఎక్కడున్నాడో అక్కడికైతే మార్క్ అయితే చేసుకున్నాం. మన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పదండి, అంతలోపు మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, పక్కన ఉన్నది. పదండి, చూసారు కదా మీరు ఎలా వస్తుందో. కార్ మాత్రం ఎరగొడుతుంది స్పీడ్. మనం కొంచెం కంట్రోలింగ్ ఉండాలి. కంట్రోల్ ఉంటే ఏం కాదు. పదండి, ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసాం మనవాడి దగ్గరికి. ఇక్కడే ఉన్నాడు అనమాట, ఒక పక్కన గుందిలో అయితే ఉన్నాడు. ఇక్కడ ఇది గుందిలోనే ఉండేది. అదిగోండి లైటింగ్ వేసి కూర్చున్నాడు, నా కోసం అనుకుంటా వెయిట్ చేస్తున్నాడు. చూద్దాం ఆగండి ఏమంటాడో. ఏంద్రా నువ్వు అసలు ఎంతసేపు చేశాను, నేను పొద్దునగా వెయిట్ చేస్తున్నా ఇక్కడే అంటున్నాడు. కొంచెం లేట్ అయిందిలే అంటున్నాడు వీడు మన ఫ్రాంక్లిన్. సర్లే ఎనీవే నా వెనకమాలరా, వెళ్ళిపోదాం మనం రేసింగ్కి. దమ్ముంటే నాతో గెలవరా నువ్వు అంటున్నాడు గైస్. ఛాలెంజ్ తీస్తున్నాడు. చూడండి గైస్ కార్ అయితే ఎలా ఉందో వాడిది, సూపర్ ఉంది గైస్. మన కార్ అయితే కొంచెం ఇప్పుడు పాటలు అయితే లేవు, రిపేర్ అయితే చేపిద్దాంలేండి. పదండి, చూస్తున్నారు కదా ఇప్పుడు వాడితో ఫాలో అవుతూ వెళ్ళిపోవాలా రేసింగ్ ట్రాక్ దగ్గరికి. పదండి, కొంచెం దూరమే అది.
అక్కడికి వెళ్ళినాక మరి నైట్ అయితే అయిపోతుంది, రోడ్డు నాకు కొంచెం కనపడదు, ఎలానో ఏమో. అది లైట్లు అయితే పగిలినాయి, అందువని కనపడదు రోడ్డు, లేకపోతే ఎరగొట్టేసేవాళ్ళం. అదిగోండి ఇక్కడే ఉంది, రైట్ సైడ్లోనే జరుగుతుంది. అదిగోండి ఇక్కడ మనం పార్క్ చేసేది ఇక్కడ కాదు, ఒక్కళ్ళే తక్కువ ఏమో, అది కూడా మనమే. అది ఓకే, పార్క్ అయితే చేసేస్తాం మనం దాంట్లో. ఇదిగోండి ఈమె అనుకుంటా కండక్ట్ చేసేది రేసింగ్. ఓకే, ఇంతమంది అయితే ఉన్నారు గైస్, 6 మెంబర్స్ అయితే. 6 కార్లో బెస్ట్ ఇవ్వాలి మనం. చలో స్టార్ట్ అయితే అయిపోయింది. ఓకే, ఓ షెట్, ఫస్ట్లోనే ఇలా అయితే ఎలా గైస్. ఓకే, ఇక్కడైతే రోడ్ మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, మనకి ఇంకా అదేం లేదులేండి. 4th పొజిషన్లో అయితే ఉన్నాం మనం. ఫస్ట్ పొజిషన్కి అయితే వెళ్ళాలి మనం చూసుకుంటా. బ్రేక్ ఇక్కడ ట్రెండింగ్ ఉంది. ఓకే, బాగానే తిరిగాము ఈ ట్రెండింగ్ అయితే. ఈ మధ్యలో ఈ ట్రాఫిక్ ఏంది గైస్. షెట్, వీళ్ళైతే అడ్డొస్తున్నారు నాకు. చూడండి, అదోండి ఇతనే మన ఫ్రెండ్, డాష్లో ఉన్నాడు 6th. షెట్ ఇటైతే రైట్ అయితే లెఫ్ట్ అయితే తిరగాలి. ఇక్కడ కొంచెం ట్రెండింగ్లు ఉంటాయి గైస్, ఇక్కడ ఎమ్మట్లోనే చూడండి. అదిగోండి ఇప్పుడు రైట్, అదిగోండి మన ఫ్రెండ్ ముందులే ఉన్నాడు మన. షెట్, రే కన్స్ట్రక్షన్ దాంట్లోకి వెళ్ళిపోయాము మనం చూసుకోకుండా. ఓకే, ఇంకా స్ట్రైట్ రోడ్ అనుకుంటున్నా. చూడండి మన ఫ్రెండ్ ముందలే ఉన్నాడు, మన ముందల. మనం చూసుకోవాలా, ట్రాఫిక్ అయితే ఇబ్బంది కలగకుండా మనం అయితే చూసుకోవాలా. షెట్. ఓకే, షెట్, వీళ్ళంతా ఏందో గైస్, వీళ్ళు ట్రాఫిక్ ఉంటే నాకు ఫస్ట్ టైం కదా, నేను ఇలా టెన్షన్తో అయితే ఆడుతున్నాను అనమాట. ఏం కాదులేండి, సెకండ్ థర్డ్ రావాలి గైస్, అంతేగాని అసలు ఓడిపోకూడదు. పదండి ట్రై చేద్దాం. ఇంకా ఎంత దూరం లేదు, మనం ఇంకొకడే వెనకమాలే ఉన్నాడు, ఇంకొక ఇద్దరిని అయితే దాటిస్తే సెట్ అయిపోద్ది మనకి. పదండి, రోడ్డుని ఫాలో చేసుకుంటా, రోడ్డు మీద ఉన్న ఈ సింబల్స్ని. బ్రేక్. ఓకే, ఏమన్నైతే డాష్ ఇచ్చేస్తున్నాం మనం. ఎందుకంటే వీడు మనోడే, రేసింగ్ ఓడే అనమాట. ఓకే, అటా గైస్, నేనే చూసుకోవాలా సరిగ్గా. బ్రేక్. తిప్పు ఫ్రాంక్లిన్, జాగ్రత్తగా. అయితే ఇప్పుడు ఇదేందో మన ఇంటికి అప్పుడు ఓల్డ్ హోమ్ ఉంది కదా గైస్, మన ఓల్డ్ హౌస్ ఫ్రాంక్లిన్ది, అటుంది ఇది. ఓకే, ఫస్ట్ ల్యాప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం మనం. ఇప్పుడు ఇది సెకండ్ ల్యాప్ అనమాట. పదండి వెళ్ళిపోదాం. 6th పొజిషన్లో ఉన్నాం గైస్ మనం. ఎలాగైనా 3rd పొజిషన్లో అయినా గెలవాలి మనం. ఫస్ట్ ట్రై చేస్తున్నా, కానీ ఈ రోడ్ నాకు అలవాటు కాదు కదా గైస్, అందుకనే 3rdలోకి అయితే రావాలని అనుకుంటున్నా. షెట్, దీన్ని అయితే పిల్లర్ని అయితే మనం చూసుకోవాలా. ఓకే, ఇటు తిప్పు. చూడండి గైస్, టైర్ అయితే పంచర్ అయిపోయింది ఎల్లుడికి మనం. ఓకే, ఇటు రైట్ సైడు మనం 6th పొజిషన్లో అయితే ఉన్నాం. ముందర మన ఫ్రెండ్ కూడా ముందులే ఉన్నాడు. ఇట్లా ఒక షార్ట్ లెఫ్ట్ ముందర. ఇంకా వెళ్దాం బ్రో, స్పీడ్ అయితే వెళ్ళాలి మనం, వాళ్ళని దాటాలా ఇద్దరినన్నా. పదండి ట్రై చేస్తున్నా, ఈ ట్రెండింగ్స్ అయితే వస్తున్నాయి. షెట్, ఎనీవే గైస్, ఎలాగలాగా మనం 3rd పొజిషన్లో అయితే గెలిచామన్నమాట. మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి ఉంటా, మరి బాయ్, టాటా, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.